హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భిన్న ధృవాలు అనే నవలను విందామండి. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. చదివి వినిపించేది పద్మిని. ఇక మొదలు పెట్టేద్దామా? హుస్సేన్ సాగర్ ఒడ్డున చూపురులను ఇట్టే ఆకర్షించే మేడ చాలా అధునాతనంగా కట్టబడి ఉంది. బయట నుండే ఇంటి సౌందర్యం తిలకించాలన్నట్టు కట్టిన చిన్న అందమైన ప్రహరీ, చక్కటి ఇనుప ముక్కల గేటు, ఒక గేటు రెక్కపై ప్రశాంతి అని, రెండవ దానిపై నిలయము అని చక్కని అక్షరాలపై సిల్వర్ పెయింట్ ఉంది. రయ్యమని దూసుకువచ్చిన ఇంపాల్ కార్ గేటు మూసి ఉండడంతో ఆగిపోయింది. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు గట్టిగా హార్న్ వత్తాడు. చెట్లకు నీళ్లు పెడుతున్న మాలి పైపు వదిలి గేటు తీశాడు. తోటలో అడుగు పెడుతున్న అతనికి స్వర్గద్వారంలో ఉన్నట్లు అనిపించసాగింది. అదృష్టం కలిసి వస్తే ఇలాంటిదే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు కారు పార్క్ చేస్తూ. హలో విద్య, హడావిడిగా ఇంట్లో నుంచి ఓ యువకుడు వచ్చాడు. నమస్తే వేణు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. విద్యాసాగర్, వేణు ఇద్దరు స్టేట్స్లో కలుసుకున్నారు. వేణు సంవత్సరం క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చి వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. విద్యాసాగర్ నెల క్రితం తిరిగి వచ్చాడు. వెంటనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 1000 రూపాయల జీతం. నేను చెప్పిన విషయం గుర్తుందిగా? వేణు అడిగాడు. గుర్తుంది, చిరునవ్వుతో జవాబు చెబుతుంటే అతని కళ్ళల్లో ఒక్కసారి ప్రశాంతి రూపం తలుక్కుమని మాయమైంది. ఇద్దరూ ముందుకు సాగారు. ఇంట్లోకి వెళ్ళగానే రఘుపతి గారు ఎదురు వచ్చారు. నమస్తే. విద్యాసాగర్ చేతులు జోడించాడు. నమస్తే నమస్తే, రాబాబు. ఆప్యాయంగా చేయి నొక్కి వదిలాడు. అందరూ కూర్చున్నారు. ముగ్గురికి చల్లని పానీయాలు తీసుకుని వేణు భార్య సునంద వచ్చింది. ప్రశాంతి, ప్రణతి ఏరి మేడ మీద పేకాడుతున్నారు. మీరు అక్కడే కూర్చుందరు గాని పదండి. చక్కగా హుస్సేన్ సాగర్ అలలను చూడొచ్చు. వెళ్ళండి వేణు, నేను వెళ్ళి మీ అమ్మను తీసుకుని వస్తాను. రఘుపతి లేచాడు. అమ్మగారింట్లో లేరా? తెలిసిన వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం పిలిచారు. ఆవిడ నమ్మకాలు ఆవిడకున్నాయి. షర్బత్ తాగి పైకి వెళ్లారు. వరండాలోకి వెళ్ళబోతూ ఆగాడు విద్యాసాగర్. పేక పట్టుకున్న ప్రశాంతి అతని కళ్లకు అప్సరసలా కనిపించింది. ఆలివ్ గ్రీన్ షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్టు, ఒత్తుగా కత్తిరించిన జుట్టు, చెవులకు వేలాడుతున్న లోలాకులు, ఆకుపచ్చ చుక్క బొట్టుతో అందమంతా తన సొమ్మే అన్నట్లుంది. పసినిమ్మ పండులా ఉన్న శరీర ఛాయతో ఆకుల మధ్య నుండి తొంగి చూసే సంపంగిలా ఉంది. విధాతకెంత పక్షపాతం! పచ్చగా అన్నింటా అక్కకు తీసిపోనట్లుగా ప్రణతి అక్కలా నాజూకగా లేదు. మగవాడి మొరటుతనం ఉంది. చూడగానే రఘుపతి కూతురని ఇట్టే తెలిసిపోతుంది. అలా నిలబడిపోయావేం? రా. వేణు పిలుపుకు ఉలిక్కిపడి ముందుకు వెళ్ళాడు. ప్రశాంతి, ప్రణతి ఇద్దరూ ఇటు తిరిగి చూశారు. పేక కింద పడేసి లేచి నమస్కరించారు. నమస్తే అని వారి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అన్నయ్య, మేము సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ప్రశాంతి లేచింది. విద్యాసాగర్ ముఖం చిన్నబోవడం వేణు గమనించాడు. అతనికి చెల్లెల మీద విపరీతమైన కోపం వచ్చింది. అయినా అప్పుడు బయటపడే సమయం కాదని ముఖం మీదకి నవ్వు తెచ్చుకున్నాడు. ముందే చెప్పకూడదు. నాన్నగారు కారు తీసుకువెళ్లారు. సెకండ్ షోకి అందరం వెళ్దాం. విద్యాసాగర్ కారులో వెళ్తేనే? ప్రశాంతి అడిగింది. అతని ముఖం సంతోషంగా వెలిగిపోవడం ఆమె గమనించింది. ఈరోజు వెళ్ళకపోతేనేం శాంతి? నేను వెళ్ళాలి అనుకున్న రోజు వెళ్ళి తీరాల్సిందేనన్న సంగతి నీకు తెలుసునన్నయ్య అంది నిర్లక్ష్యంగా. అది కాక ఇప్పుడు ముంచుకుపోయే పనులే ఉన్నాయి. తదేకంగా చెల్లెల ముఖంలోకి చూస్తూ వేణుకు తడుక్కుమని బుర్రలో ఆలోచన వచ్చింది. విసుగుతో మిడుచుకుపోయిన అతని కనుబొమ్మలు విడవడ్డాయి. మరేం తర్కం చేయలేదు. ఇప్పుడు 5 అయ్యింది. పలహారం తీసుకుని వెళ్ళండి అన్నాడు. మాటల్లోనే సునంద పలహారం ట్రే పట్టుకుని వచ్చింది. అన్నా వదిన ఆర్భాటం చూడగానే విద్యాసాగర్ రాకలోని అంతరార్థం ఇట్టే పసిగట్టింది ప్రశాంతి. చిన్నగా నవ్వుకుంది. సునీ, తయారవు, సినిమాకి వెళ్దాం. అలాగే. సునంద వెళ్ళింది. ప్రశాంతికో కొంటే ఆలోచన వచ్చింది. ప్లేట్లో నుంచి గారె తీసింది. మునిపంటితో కొరికింది. అబ్బా అంటూ దూరంగా గిరాటేసింది. ఏమిటి శాంతి, ఎంత కారమో అది! నిజమా? వేణు ఒక వడ తీసి నమిలాడు. నీ వడలో మిరపకాయ ముక్క ఉండాలి శాంతి, అసలు కారమే లేదు అన్నాడు. అవునక్క, చప్పగా ఉన్నాయి అన్నది ప్రణతి. ఏమండి సాగర్ గారు, మీరు చెప్పండి అడిగింది ప్రశాంతి. ఆమె మాటల్లో మృదుత్వము, అభ్యర్థన అతనిని పిచ్చివాడిని చేసింది. ఆమెను అలాగే ఆరాధనాపూర్వకంగా చూశాడు. నిజం వేణు, నాకు కారం అనిపించాయి.
పలహారాలు పూర్తయ్యాయి. అందరూ కిందకి వచ్చారు. వేణు గదిలోకి వెళ్ళాడు. 10 నిమిషాలైనా బయటికి రాలేదు. అనయ్య, మీ రహస్యాలకు ఇదేనా సమయం? అంది అసహనంగా ప్రశాంతి. ఎందుకో విద్యాసాగర్ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలని లేదు. పదండి, వస్తున్నా. ముగ్గురు కారులో కూర్చుని వేణు దంపతుల కోసం ఎదురు చూడసాగారు. ప్రణు, వేణు కేక విని విసుగ్గా కారు దిగి వెళ్ళింది ప్రణతి. మరో 5 నిమిషాలకు బాణంలా దూసుకువచ్చింది. సారీ విద్యాసాగర్ గారు, నా ప్రాణ స్నేహితురాలు వస్తుంది, నేను సినిమాకి రాను అని వెళ్ళిపోయింది. వేణు ఆతృతగా బయటికి వచ్చాడు. ప్రశాంతి, మా బావగారు వస్తున్నారని ఫోన్ వచ్చింది. నీకంతగా చూడాలని ఉంటే సాగర్తో వెళ్ళిరా. ఆమె వచ్చే కోపాన్ని అణుచుకుంది. కావాలని అతనితో ఒంటరిగా పంపుతున్నారు కానీ అనుకుంది. ఏమండి, పోదామంటారా? అంతకంటే అతడు చెప్పకుండా తీసుకెళితే సంతోషించేది అన్నది పొడిగా. ముందు సీట్లోకి రావడానికి అభ్యంతరమా? నేను వెనుక కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా? అబ్బే లేదు. కంగారుగా జేబు రుమాలతో నుదుట పట్టిన చెమట ఒత్తుకున్నాడు. నెమ్మదిగా కారు కదిలిపోయింది. ఏ సినిమాకు వెళ్దాం? మీ ఇష్టం. బయలుదేరింది మీ ఇష్టంతో అన్నాడు చిన్నగా నవ్వుతూ. నాకు ఏ థియేటర్లో ఏ పిక్చర్ ఉందో తెలీదు. నాకంతకన్నా తెలీదు. అమెరికాలో అతను ఏదో చెప్పబోయాడు. మనం ఇండియాలో ఉన్నాం, అమెరికా వరకు ఎందుకులేండి. ఓ ఐసీ. అతను అదోలా నవ్వి, నాకు సినిమా చూసే కంటే మీతో ఒంటరిగా మాట్లాడాలని ఉంది. కమలా నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్దామా? ఎవల్యూషన్ థియరీ అర్థం చెప్తారేమిటి కర్మ అంది. అతను నవ్వాడు. ఇద్దరు కారులో పార్క్ అంతా తిరిగి కారు ఒక చోట ఆపి గార్డెన్స్లో కూర్చున్నారు. మీరు మీరు ఏమిటండి నేను? అతను జవాబు చెప్పడానికి చాలా తికమక పడుతున్నాడు. ప్రశాంతికి పెద్దగా నవ్వాలనిపించింది, కానీ సభ్యత కాదని ఊరుకుంది. నాపై మీ అభిప్రాయం ఏమిటి? ఎవరండి ఆ తలకు మాసినవాడు? నా రికమెండేషన్పై ప్రమోషన్ ఇస్తాడన్నాడేమిటి కర్మ? అతను పెద్ద జోక్లా గలగలా నవ్వాడు. అతను నవ్వుతున్నప్పుడు ముఖం వికారంగా తయారవుతుందన్న సంగతి మొదటిసారిగా గమనించింది ప్రశాంతి. అది కాదండి, మీ అన్నయ్య మీ విషయంలో నా అభిప్రాయం అడిగారు. మీరు చాలా నచ్చారు నాకు. థ్యాంక్స్ అన్నది గడ్డి పీకుతో. నేను మీ వాళ్ళందరికీ నచ్చాను. అయితే ఇది పాత పద్ధతి కాదు కదా. ఫారెన్ వెళ్ళొచ్చిన మాలాంటి వారమైనా కాస్త ఫార్వర్డ్గా ప్రవర్తించాలి కదా. అందుకే మీ అభిప్రాయం మీ నోటి మీదుగా వినాలని, మీ అభిరుచులు గ్రహించాలని. అతను ఆగాడు. ఆమె తల ఎత్తింది. అతని చూపులు కాంక్షతో వికారంగా కనిపించాయి. అభిరుచులా? అవును. ఒకరివి ఒకరికి తెలిస్తే మంచిది కదా. మీకెవరి పుస్తకాలంటే చాలా ఇష్టం? టెంపోరావ్, భయంకర్. అతని ముఖం మీద క్షణం ఆశ్చర్యం కదలాడింది. దాన్ని కప్పిపుచ్చుతూ నవ్వాడు. నాకు అవే ఇష్టంలేండి అన్నాడు. నీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? అగ్గి మీద గుగ్గిలం, చిచ్చర పిడుగు, కదలడు మెదలడు. ఇవి సినిమా పేర్లా? ఓహో, మీకు తెలీదా? ఎవరికి గుర్తుంటాయి ఇద్దరు? మీరేమైనా నన్ను అడగాలా అన్నాడు. నా ప్రశ్నలు అయిపోయాయి అన్నట్టు. మీకు కట్నం ఎంత కావాలి? ప్రశాంతి మాటలకు ఉలిక్కిపడ్డాడు. వేణు చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మీరే నా కట్నం. థ్యాంక్స్. అతనికి సంతోషంగా ఉంది. విజయగర్వంతో ఛాతీ వెడల్పోయింది. మీ ఇంట్లో నా మాటకు ఎవరైనా ఎదురు చెప్పేవాళ్ళున్నారా? లేరు. మీరు స్వతంత్రులు. మీ వారు నాపై అధికారం చెలాయిస్తే చెలాయించరు. ఎవరైనా బుద్ధి తక్కువ పని చేస్తే వెంటనే ఇంటిదారి పట్టాల్సిందే. రియల్లీ? ఆమె అడిగే తీరు కొంచెం గమనించిన విద్యాసాగర్కు ఆమె ఆంతర్యం తెలిసిపోయేది. అతను అందమైన ఆమెను చూస్తున్నాడు. అంగీకారం తెలిపిన మరుక్షణమే తన చేతిలో ఉంటుంది అనుకుంటున్నాడు. నమ్మకం లేదా? మీ సహృదయానికి నా జోహార్లు. ఇక వెళ్దామా? లేచింది. అతను చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు. తొందరేం? ఏదైనా హోటల్లో సప్పర్ తీసుకుని వెళ్దాం. పదండి మరి అన్నది మనోహరంగా నవ్వుతూ. ఇద్దరూ లేచారు. ఈ ప్రశాంతిని గుచ్చేనా తను విన్న మాటలన్నీ? పురుషద్వేషి, నిప్పు రవ్వ, కొరకరాని కొయ్య, ఎన్ని మాటలు చెప్పారందరూ. నిమిషంలో నేను ఫోన్లు చేయలేదు. ఆడవారిదేముంది, కార్లు హోదాలు చూస్తే మైమర్చిపోతారు అనుకుని సగర్వంగా ఇంపాలా కారు వంక చూసుకున్నాడు. అందమైన ఆడపిల్లను చూడగానే అంత మైమరుప? అడిగిన వాటికల్లా గంగిరెద్దులా తలూపడమే వ్యక్తిగతమా? ఏ హోటల్కి వెళ్దామంటారు? ఏదైనా వెజిటేరియన్ హోటల్కి. అతని ముఖంలో రంగులు అరసెకండ్ మారి మళ్ళీ యథాస్థితికి వచ్చాయి. అది చూసి ప్రశాంతి నవ్వుకుంది.
8 గంటలకు ఇల్లు చేరుకున్నారు. నా ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు. అన్నయ్య చెబుతారు అన్నది కారు దిగుతో. గుడ్ నైట్. గుడ్ నైట్ చీర్యం. సుతారంగా చెయ్యి ఊపింది. కారు వెళ్ళిపోయింది. శాంతి, అతన్ని ఇంట్లోకి రమ్మనకూడదా? వేణు బయటికి వచ్చాడు. నీవు బావమరిదితో మాట్లాడుతుంటే ఆయనకు బోర్ అన్నది. మా బావగారు రాలేదు, వస్తానని చెప్పింది ఎప్పుడట? నవ్వుతూ పైకి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుంటుండగా ప్రణతి వచ్చింది. నీ ఫ్రెండ్ ఏమందే ప్రణవ్? ఫ్రెండా? ఓ రాలేదు. చూడవే ఆ ఫూల్. నీ అంత బిగ్ ఫూల్ ఇంకెవరుంటారే? అన్నే చెప్పమన్న మాటలు నువ్వు చెప్పావు, అవునా? క్షమించు శాంతి. ప్రణతి కళ్ళు దించుకుంది. ప్రశాంతి బట్టలు మార్చుకుని వచ్చింది. నచ్చాడా విద్యాసాగర్? నీకు నచ్చాడా మొదట చెప్పు. ఎవరికైనా నచ్చుతారు. చక్కని మనిషి. ఫారెన్ వెళ్ళొచ్చాడు. ఇంపాలా కారు. ప్రణతి మాటలకు పక్కుమని నవ్వింది. ఎందుకు? అబద్ధం చెప్పానా? ఏం తక్కువ చెప్పు. చెప్పినా నీకు అర్థం కాదు ప్రణవ్ అన్నది. ఆమె మనసు ఎటో వెళ్ళిపోయింది, తన ఊహాసుందరుడిని వెతుక్కుంటూ. రఘుపతి 3 కొడుకుల తర్వాత ఇక పిల్లలు పుట్టరు అనుకున్నాక కాంతమ్మ కోరిక గ్రహించినట్టే వేణు తర్వాత 10 ఏళ్లకు ప్రశాంతి పుట్టింది. ఆ తరువాత ప్రణతి. ఆ ఇంట్లో అందరూ ఒక ఎత్తు, తల్లిదండ్రులకు ప్రశాంతి ఒక ఎత్తు. దానికి తోడు ఆమె పుట్టిన దగ్గర నుండి అంతా కలిసి వచ్చిందే కానీ నష్టం రాలేదు. అదో ప్రత్యేక అభిమానము. హరిశ్చంద్ర, రామచంద్ర, వేణుగోపాల్ 3 ఉన్నత విద్య అభ్యసించారు. హరిశ్చంద్ర తన భార్యాబిడ్డలతో బొంబాయిలో ఉంటున్నాడు. రామచంద్ర కలకత్తాలో జియాలజిస్టుగా ఉన్నాడు. అతని కుటుంబం అక్కడే. ఆఖరివాడు వేణు 2 సంవత్సరాలు స్టేట్స్లో ఉండి వచ్చాడు. వివాహం చేసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. అతను హెచ్ఎంటీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారులకు ఇంటి విషయాలు అంతగా పట్టవు. పండగలకు శుభకార్యాలకు వస్తారు. చెల్లెళ్ళున్నారని బహుమతులు తెస్తారు. 4 రోజులుండి వెళ్తారు. చేతికి అందిన కొడుకులున్నా తనకు ప్రయోజనం లేదని తల్లి పడే బాధ అర్థం చేసుకుని మంచి అవకాశం వచ్చినా వదులుకుని ఇంట్లోనే ఉన్నాడు వేణు. అతని భార్య కూడా అతనికి తగినదే. పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల. మంచి చెడు అర్థం చేసుకుంటుంది. బిఏ పాస్ అయినా గర్వం అతిశయం లేవు. ప్రశాంత్కి 18వ ఏడు వచ్చినప్పటి నుండి సంబంధాలు వెతుకుతున్నారు. ఒక్కటి నచ్చదు. యూనివర్సిటీలో కూడా ఆమెంటే జడుస్తారు. మగపిల్లలంటే చీదరిస్తుందని ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు 21వ సంవత్సరం. సంబంధం కుదిరే వరకు అంటూ ఎంఏలో చేరింది. ఈ ఏడుతో అయిపోతుంది. విద్యాసాగర్ను చూసిన రఘుపతి తన కూతురికి అతను తప్పక నచ్చుతాడనే ఆశ ఉంది. నమ్మకంగా ఉన్నాడు. ప్రణతి చెప్పిన వార్త విని అతనికి మతిపోయింది. విన్నావా? భార్యను కేకేశాడు. ఏమిటి? శాంతికి సంబంధం కూడా నచ్చలేదట. తమాషా కందేమో. చిన్న తల్లి మనతో తమాషా చేస్తుందా? ఆవిడ చేస్తున్న పని వదిలేసి భర్త ముఖం చూస్తే కూతురుపై విపరీతమైన కోపం వచ్చినట్లుంది. నాకు అనుమానం. ఏమిటండి? శాంతి మనసులో ఎవరన్నా ఉన్నారేమో. యూనివర్సిటీ కబుర్లు వినలేదా? ఇది ఎవరితో సవ్యంగా మాట్లాడిందని ప్రేమిస్తుంది. ఏమో, కనుక్కుంటే మంచిది. సునందా? ఏం మావయ్య? మీరిద్దరూ స్నేహంగా ఉంటారు కదా, దాని మనసులో మాట అడగమ్మా. ఇదివరకే మీ అబ్బాయి అడగమంటే అడిగాను, అలాంటిదేమీ లేదు అన్నది. మరేం చేద్దాం? తెలివి రాకముందే చేస్తే పీడా పోయేది. కాంతమ్మ విసుక్కుంది. వేణు ఈ సంగతిని విని మండిపడ్డాడు. మీరు గారాబం నేర్పి పాడు చేశారు. ఇది 8వ సంబంధం, అది దానికి తెలుసా? బయట ఇప్పటికే ఇతరులు అనే మాటలు వినలేక చస్తున్నాను అన్నాడు. అన్నయ్య, బయటవారి మాటలు వినమని మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు. నా వివాహం పూర్తిగా నా ఇష్టం. తలపిన్నులు సరిచేసుకుంటూ మేడ దిగింది ప్రశాంతి. నీ ఇష్టం కాదని ఎవరన్నారు? ఇష్టమైన వాడిని చూపించు, మేము కన్యాదానం చేసి తరిస్తాం. నీ వెటకారం అనవసరం. నాకిష్టమైన వ్యక్తి తటస్థపడ్డ రోజు నీ కన్యాదానం అక్కర్లేకుండా వెళ్ళిపోతాను. సాగర్కు ఏం తక్కువ చెప్పు? నాకు కావలసిన గుణాలు ఏవి అతనిలో లేవు అన్నది. ఏమిటమ్మా దూకుడు? నీ మనసులోని మాట సరిగ్గా చెప్పరాదు. రఘుపతి మృదువుగా మందలించబోయాడు. నా మనసులోని మాట చెబితే వినిపించుకోరేం? ఆ విద్యాసాగర్ నీడ కూడా భరించలేను అన్నది. చాలే తెలివి. అతనెందుకు ఇష్టం లేదో చెప్పు. నాకొక ప్రశ్నకు జవాబు చెప్పన్నయ్యా. నీ కాబోయే భార్య మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయమంటుందనుకో, వెర్రి నాగన్నలాగా తరిమేస్తావా? ఎందుకు తరిమేస్తాను? నా వారు నాకుంటారు. నీ స్థానం నీకుంటుంది.
ఆ స్థానం కావాలనుకుంటే రా, లేదా ఓ నమస్కారం అంటాను. లెక్చర్ ఇచ్చినట్లు చెప్పాడు. మరి నీ స్నేహితుడు పుణ్యపురుషుడు. నా అంగీకారం లేకపోతే తన వారిని నా దరిదాపులకు రానివ్వడట. ప్రశాంతి మాటలకి అందరూ నవ్వారు. వేణు కూడా వచ్చే నవ్వును బిగబట్టాడు. శాంతి, నువ్వంటే అతనికి చాలా ఇష్టం. నువ్వు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావని వాడికేం తెలుసు? విధవ, నిన్ను ప్రసన్నరాలని చెయ్యాలని అని ఉంటాడు. అదొక్కటే కాదు, నేను అన్నదానికల్లా గంగిరెద్దులా తలూపడమేనా అన్నది. నీ వాడి చూపులకు వేడి మాటలకు భయపడి ఉంటాడులే. అన్నయ్య, కావాలంటే నీ స్నేహితుడిని అడుగు. మీరంతా అలా అంటారని చాలా జాగ్రత్తగా మాట్లాడాను అంది విసుగ్గా. సాగర్ను వద్దంటున్నావా? నాకు పదే పదే చెప్పే అలవాటు లేదని నీకు తెలుసు అన్నది విసుగ్గా. తిక్కరేగితే నేనంత ముండివాడినో నీకు తెలుసు. అతని విషయం అందరికీ తెలుసు. ఇల్లు కడుగుతుండగా ఓ రోజు ఓ గమ్మత్తు జరిగింది. పనుల తొందరలో పడి బాయిలర్లోకి బొగ్గులు తేవడం మర్చిపోయాడు. అప్పటికింకా గీజర్ రాలేదు. ఉదయమే లేచిన రఘుపతికి భార్య సణుగుడు విని విసుగనిపించింది. బాత్రూం తలుపులకని తెచ్చిన కలప పడి ఉంది. దాంట్లో నుంచి సన్నని పేళ్లు తీసి బాయిలర్లో వేస్తున్నాడు. విషయం తెలియని వేణు బయటికి వచ్చి తండ్రిని అడిగాడు. పేళ్ళెందుకు నాన్నా? గంధం తీసి ఒంటికి రాసుకుంటాను విసుగ్గా అని బయటకు వెళ్ళాడు రఘుపతి. మరో గంటకు వచ్చి చూస్తే కర్రంతా గంధం చెక్కలంత ముక్కల కింద నరకబడి ఉంది. ఏమిట్రా ఇది? మండిపడుతూ అడిగాడు. గంధం తీయడానికి అనువుగా ఉంటుందని తాపీగా నిదానంగా జవాబిచ్చాడు. అందరికీ వేణు మొండివాడిని తెలుసు. గతం గుర్తుకు వచ్చి రఘుపతి కంగారు పడ్డాడు. ఏం చేస్తావు? కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేస్తాను. ఆదర్శ పురుషుడని పేపర్లో పేరు వేస్తారులే అంది వెటకారంగా. పెద్ద తల్లి, ఏమిటి వాదన? కాంతమ్మ అడిగింది. మీరంతా మావయ్య కూతుర్ని చేసుకోమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు వద్దన్నట్టు? మనలో మనమాట. అరుంధతికి ఏం తక్కువైందట? శాంతి, అరుంధతి ఆడదంటామా? దానికి ఆడదానికి ఉండే లక్షణాలున్నాయా? దాన్ని భరించడం. అలాగే అన్నయ్య, నీ స్నేహితుడిలో నేను ఊహించిన పురుష లక్షణాలు లేవు. నేనొక క్షణం భరించలేను నిర్భయంగా చెప్పింది. నోర్ముయ్యి. చూసారా నాన్నగారు, తనే మనిషి, తనకే మనసుందనుకుంటాడన్నయ్య. తనకి ఎలాంటి భార్య కావాలో చెప్పలేదా? నేను బ్రతకడం ఇష్టం లేదు. ప్రశాంతి కనుకొలకలకు ఈ నీరు చూసి కరిగిపోయాడు రఘుపతి. కూతుర్ని దగ్గరగా తీసుకుని కళ్ళొత్తాడు. శాంతి, నీ ఇష్టం లేనిది ఏదీ జరగదమ్మా. పోనీరా వేణు, అతనికి వేరే దొరక్కపోరు. దొరక్క కాదు, అవతల 60,000 కట్నం వస్తుంటే నా కోసం వద్దన్నాడు. నీ స్నేహితుడి విశాల హృదయానికి ధన్యవాదాలు. ఈరోజే వెళ్ళి వేలం వెయ్యి. ఇంపాల కారుంది కదా, 1,00,000 దాకా రావచ్చు. షటపైసే. ఇందాక తెలుగులో అదే మాట అన్నారు. నాకు అర్థమయ్యింది. వేణు ఇక వినలేనన్నట్లుగా గబగబా మేడపైకి వెళ్ళిపోయాడు. అతనికి అందరినీ పట్టుకుని తన్నేయాలన్నంత కోపంగా ఉంది. మంచానికి అడ్డుగా పడిపోయి ఆలోచించసాగాడు. సునంద వచ్చి అతని బూట్లు టై అన్నీ ఊడదీసినా తెలియనే లేదు. ఇదిగో వేడి కాఫీ తాగితే తలదిమ్మిపోతుంది. సునంద మాటలతో అతను లేచి బూట్లు విప్పుకోబోయాడు. ఆమె నవ్వింది. సుని, అతని కంఠంలో తీరుకు సునంద పారిపోబోయింది. ఏయ్! ఆమె పవిట దొరికింది. వచ్చి అతని వడిలో పడింది. సుని, ఒక్క మాట చెప్పు. నువ్విలాగే ఆగిపోయారేం? అడగండి. ఓహో, నాకు తెలుసు, నువ్వు అడిగి ఉండవు. ప్రతి ఆడపిల్లకు వివాహం ఒక అందమైన కళ. దానిలోనికి వారు ఆహ్వానించే రాకుమారుడికి రంగురంగులలో చిత్రించుకుంటారు. కొందరికి ఆ కళ నిజమవుతుంది, మరికొందరికి అబద్ధమై జీవితాంతం అశాంతితో గడుపుతారు. ఈ పురుషుడు భర్త అనుకోగానే మదిలో తీయని భావాలు. ఏమిటో ఈ మైమరుపు. అతను కోపం అంతా మర్చిపోయాడు. నా అభిప్రాయం అడగబోయి ఆపారు. అందుకే చెబుతున్నాను అన్నది అతని వంక చూస్తూ. మరి నీవు కోరుకున్నా? పోండి, సిగ్గులేదు. అతని దగ్గర నుండి పారిపోయింది. ఇందాక చెల్లెలితో కఠినంగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు వేణు. లేచి ప్రశాంతి గదిలోకి వచ్చాడు. కిటికీలో నుంచి హుస్సేన్ సాగర్ అలలు చూస్తూ నిలిచింది ప్రశాంతి. శాంతి అతని వైపు తిరిగింది. కానీ ఆ చూపుల్లో ఏం కావాలన్నట్లు అనిపించింది. నన్ను క్షమించు చెల్లాయ్. అంది నమ్మలేనట్లు. తొందరపడ్డానులే అన్నాడు. ఆ తరువాత ఇద్దరూ నవ్వుకున్నారు. వేణుకు అదోలా ఉంది స్నేహితుడికి ఫోన్ చేయాలంటే. అతను ఆఫీస్ కాగితాలు చూసుకుని వచ్చేసరికి 10 అయ్యింది. సునంద అటు తిరిగి పడుకుంది. ఆలస్యం చేశానా సుని? అంది మత్తుగా.
అతను ముందుకు వంగాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను నిటారుగా నిలిచున్నాడు. నైటీలో ఉన్న సునంద దుప్పటి పైకి లాక్కుంది. అన్నయ్య, శాంతిలా ఉందే. వేణు వెళ్ళి తలుపు తీశాడు. ప్రశాంతే. 5 నిమిషాలు నీతో మాట్లాడాలి, బయటకొస్తావా? పర్వాలేదు, నువ్వే లోపలికి రా. అతని వెనకాలే వచ్చింది. తను రాసుకునే టేబుల్ మీద కూర్చున్నాడు. స్థలం లేక వదిన పక్కలో కూర్చుంది. జాగ్రత్త అమ్మోయ్, మీ ఆయన అనుకునేవు. చూసారా మీ చెల్లి జాడతనం? సునంద భర్తతో ఫిర్యాదు చేసింది. అనుకున్నా పర్వాలేదు, ఆడపిడ్డ అర్ధమొగుడన్న సామెతుందిగా అన్నాడు నవ్వుతూ. ఏమిటో చెప్పాలన్నావు? మీ స్నేహితుడు, అదే హుస్సేన్ సాగర్, పొరపాటు విద్యాసాగర్ గారి కారు ప్రణతికి నచ్చిందట. నచ్చితే అతను అమ్మొద్దు. అతను అమ్మకపోతే అదే పోతానంటుంది. ఏమిటి శాంతి? నిజమన్నయ్య, మీ సాగర్ దానికి నచ్చాడట. కాదు, అతనికంటే అతని కారు హోదా నచ్చిందంటే సరి. ఊరుకో ప్రశాంతి, ఏమిటా మాటలు? సునంద నిటారుగా కూర్చుంది. అది చెప్పమన్నమాట చెప్పాను. ఆవలిస్తూ లేచింది. అతను అంగీకరించాలి కదా. అడిగి చూడు. వచ్చి పడుకుంది ప్రశాంతి. తెల్లవారి ఇంట్లో ఏదో కలకలం వినిపిస్తే కాలకృత్యాలు ముగించుకుని వచ్చింది. కాంతమ్మకు వరుసకు తమ్ముడైన సారథి వచ్చాడు. శక్కర్ నగర్ నుండి. అతడక్కడ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 30 సంవత్సరాలుంటాయి. చక్కని విగ్రహము. ఫారెన్ వెళ్ళలేదు కానీ రాజా లాంటివాడనుకుంది కాంతమ్మ. నమస్తే మావయ్య. ఎవరు? అతనిటు తిరిగాడు. హలో. 4 సంవత్సరాల్లో ఎంత ఎదిగావు? కోడలు గారు, అదేం పిచ్చి? చక్కటి ఉంగరాలు జుట్టు కత్తిరికి బలి ఇచ్చావు. ఎవడు పడతాడు బాబు యాతన? తలంటూ. మరి 6 గజాల చీర మాత్రం ఎందుకు? మానేయి. వేస్తే తప్పేముంది? అతని పక్క కుర్చీలో కూర్చుంది. మీరు ప్యాంట్లు టైలు వేయటంలే. అది మన దేశపు దుస్తులేమిటి? అప్పుడే వాదనలు మొదలయ్యాయా? నవ్వుతూ రఘుపతి వచ్చాడు. బావగారు, మన దేశ సంస్కృతి పిల్లలకు తెలియకపోయినా తెలియచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. పోనీయబోయ్, సరదా. రండి రండి, పలహారం చల్లారిపోతుంది. కాంతమ్మ కేక వేయడంతో సంభాషణ ఆపి వెళ్ళిపోయారు. సారథి ఉన్న 4 రోజులు సరదాగా గడిచింది. అతను ప్రశాంతికి నచ్చాడు. అతనిలోని గర్వం నచ్చలేదు. అతను వెళ్ళిపోయిన రోజు సాయంత్రము ప్రణతితో ఆ మాటే అంది. ఈ సాగర్ కంటే మావయ్య నయం ప్రణు. ఇంకా సాగర్ని అడగలేదు కదా, సారథిని చేసుకోరాదు అన్నది. ప్రణతి అక్కను సూటిగా చూసింది. ఆ తరువాత తలాడించి వెళ్ళిపోయింది. తల్లితో గుసగుసగా ఏమో చెప్పింది. నిజమా? ఇన్నాళ్లకు దాని మనసుకు ఒకరు నచ్చినందుకు సంతోషం. సమయం కనిపెట్టి అడుగుతాను. ఆమె సంబారం ఇంతా అంతా కాదు. సాగర్ ప్రణతిని చేసుకోనని అంటే వేణుకు తృప్తిగా ఉండేదేమో. అతను అంగీకారం తెలుపుతుంటే మతిపోయిన వాడిలా చూశాడు. ఇంకా 2 నెలలు ఆగి శ్రావణంలో ముహూర్తాలు పెట్టుకుందాం. మా అక్కకు ఆపరేషన్ అవుతుంది. అలాగే అన్నాడు వేణు. ఈ మనిషే భార్య కోసం అన్నీ వదులుకుంటారని కోతలు కోసాడు అనుకున్నాడు. మీ చిన్న చెల్లికి కూడా కట్నాలు అడగొద్దు, లాంఛనాలు వద్దు అనే పట్టింపు ఏదైనా ఉందా? వేణు స్నేహితుడిని పరీక్షగా చూశాడు. అతని కళ్ళల్లో ఎన్నో విషయాలు చదవగలిగాడు. లేదు, దాని పేరు ఉన్న 50,000 దానివే అన్నాడు. ప్రశాంతి ఇతన్ని నిరాకరించడంలో తప్పేం లేదు అనుకున్నాడు వేణు. భిన్న ధృవాలు మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.